ముంబై ఇండియన్స్కి డూ ఆర్ డై మ్యాచ్. గెలిస్తే టోర్నీలో ముందుకి లేదా ఇంటికి. అదే టైంలో మ్యాచ్లో ఓడితే మందానకి పరుగు పోయినట్లే. అందుకే సోమవారం జరగబోయే WPL మ్యాచ్ ఈ రెండు టీమ్స్కి చాలా క్రూషియల్. బట్ హర్మన్ టీంతో కంపేర్ చేస్తే మందాన టీం దగ్గర ఒక స్ట్రాంగ్ వెపన్ ఉంది. ఆర్సీబీ మ్యాచ్ గెలవడానికి అదే వెపన్ మందానకి యూస్ కాబోతోంది. బట్ మందాన ఆ వెపన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలుగుతుందా అనేదే డౌట్. అండ్ ముంబై ఆ వెపన్ని ఎలా ఎదుర్కోబోతోంది అనేది సస్పెన్స్. మరి మందాన దగ్గరున్న ఆ వెపన్ ఏంటి, అండ్ ముంబై దాన్ని ఎదుర్కోగలుగుతుందా లేదా, అసలు ఇప్పుడున్న టీమ్స్ ప్రకారం రెండు టీమ్స్లో ఉన్న ప్లస్లేంటి మైనస్లేంటి, అండ్ ఓవరాల్గా ఈ మ్యాచ్లో మందాన వర్సెస్ హార్మన్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది. ఈరోజు సోమవారం WPL 2026 మ్యాచ్ నెంబర్ 16 ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మధ్య సాలిడ్ ఫైట్ జరగబోతోంది. మొత్తం టోర్నీలోనే మోస్ట్ ఎగ్జైటింగ్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే క్యూరియాసిటీ ఫ్యాన్స్లో పెరిగిపోతుంది. అయితే రెండు టీమ్స్ కూడా తమ లాస్ట్ మ్యాచ్లో సేమ్ అపోనెంట్ ఢిల్లీ చేతిలో దారుణంగా ఓడిపోయి ఇప్పుడు కమ్బ్యాక్ కోసం ట్రై చేస్తున్నాయి. టోర్నీలో ఫస్ట్ 5 మ్యాచెస్లో ఓటమనేదే లేకుండా అపోనెంట్స్ అందరినీ మట్టి కర్పించి 10 పాయింట్స్తో ఫస్ట్ టాప్ పొజిషన్కి చేరుకుంది ఆర్సీబీ. బట్ 6వ మ్యాచ్లో జెమిమా ఆర్మీ ఆర్సీబీకి షాక్ ఇచ్చింది. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కంప్లీట్ డామినేషన్తో ఓడించి మందాన విన్నింగ్ స్ట్రీక్కి బ్రేక్ వేసింది. సో ఇప్పుడు ఆ ఓటమి నుంచి బయటపడి మళ్ళీ విన్నింగ్ ట్రాక్లోకి రావాలనేదే ఆర్సీబీ ప్లాన్. అయితే ఎంఐ సిచ్యువేషన్ ఆర్సీబీతో కంపేర్ చేస్తే ఇంకా దారుణంగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్గా టోర్నీ స్టార్ట్ చేసిన హర్మన్ సేన్కి ఫస్ట్ మ్యాచ్లోనే షాక్ ఇచ్చింది ఆర్సీబీ. ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో గెలిచిన మళ్ళీ వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడి టోర్నీ నుంచి అవుట్ అయ్యే డేంజర్లో పడింది. ఇప్పుడు ముంబై ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలవడంతో పాటు బెటర్ రన్ రేట్ కూడా సాధించాలి. అంటే ఈ మ్యాచ్ ముంబైకి డూ ఆర్ డై మ్యాచ్ అన్నమాట. అందుకే ఈ మ్యాచ్ గెలవాలని చాలా డెస్పరేట్గా ఉంది హర్మన్ సేన. అంతేకాదు ఈ మ్యాచ్ ముంబైకి రివెంజ్ మ్యాచ్ కూడా. ఫస్ట్ మ్యాచ్లో ఓడించిన ఆర్సీబీని ఇప్పుడు ఓడించి ఆ మ్యాచ్ ఓటమికి రివెంజ్ కూడా తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది హర్మన్ ఆర్మీ. అయితే ఒక్కటి మాత్రం చెప్పుకోవాలి, ఈ సీజన్లో డెఫినెట్గా ఎంఐ కంటే ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐతో కంపేర్ చేస్తే ఆర్సీబీ దగ్గర ఓ స్ట్రాంగ్ వెపన్ ఉందన్నా కదా, అదే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్. ఆర్సీబీ దగ్గర గ్రేస్ హ్యారిస్, స్మృతి మంధాన, జార్జియా వాల్, గౌతమి నాయక్, రిచా ఘోష్, రాధా యాదవ్, నడైన్ డిక్లర్క్, సయాలి సద్గరే వరకు మొత్తం 8 మంది వరకు సాలిడ్ బ్యాటర్స్ ఉన్నారు. బౌలింగ్లో కూడా లోరా బెల్, సయాలి, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, నడైన్ డిక్లర్క్ చాలా ఫామ్లో ఉన్నారు. అదే ముంబై విషయానికి వస్తే టోర్నీ స్టార్టింగ్ నుంచి ఎంఐని ఓపెనింగ్ ప్రాబ్లం వెంటాడుతోంది. మిగిలిన బ్యాటింగ్ లైనప్లో కూడా హర్మన్ ప్రీత్ కౌర్, నాట్సర్ బ్రంట్ మాత్రమే ఫామ్లో ఉన్నారు. నెక్స్ట్ అమన్జోత్ కౌర్ కొంచెం ఆడుతుంది. కానీ వీళ్ళు ముగ్గురు తప్ప మిగిలిన బ్యాటర్లంతా అన్ని మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యారు. సో ఎంఐ బ్యాటింగ్ పై నమ్మకమే లేదు. బౌలింగ్లో కూడా అమన్జోత్ కౌర్, షబ్నీమ్ ఇస్మాయిల్, వైష్ణవి శర్మ, బ్రంట్ ఇలా 6 నుంచి 7 ఫిక్స్డ్ బౌలర్లు ఉన్నా ఒక్కళ్ళు అనుకున్న స్థాయిలో బౌలింగ్ చేయట్లేదు. ఇది కూడా ఎంఐకి మైనస్ కాబోతోంది. కానీ రీసెంట్ 2 మ్యాచెస్ నుంచి ఆర్సీబీ బ్యాటింగ్ కూడా వీక్ అయింది. దీనికి కారణం ఓ రకంగా ఆ టీం లేజినెస్ అండ్ నెగ్లిజెన్స్. సో అదే ఎంఐకి ప్లస్ కాబోతోంది. అండ్ రివెంజ్ తీర్చుకోవడానికి కూడా ఇదే ఎంఐకి పర్ఫెక్ట్ ఛాన్స్ కూడా. కానీ ఒకవేళ ఆర్సీబీ లేజినెస్ వదిలి ఆడితే ఎంఐకి కష్టమే. ఇక మ్యాచ్ జరిగే వడోదర బౌలింగ్ పిచ్ కాబట్టి పెద్ద స్కోర్లు నమోదు కాకపోవచ్చు. కానీ టర్ఫ్ మారిస్తే మాత్రం 200+ స్కోర్ ఛాన్స్ ఉంది. కీ ప్లేయర్స్ విషయానికి వస్తే ముంబైలో హర్మన్, బెంగళూరులో మందాన కీ ప్లేయర్స్. వీళ్ళిద్దరూ రెచ్చిపోతే సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించేసుకుంటారు. ఇక ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలిస్తే 12 పాయింట్స్తో ఫైనల్లో అఫీషియల్గా అడుగు పెడుతుంది. అండ్ ఎంఐ కూడా అఫీషియల్గా టోర్నీ నుంచి అవుట్ అయిపోతుంది. అదే ఒకవేళ ఎంఐ గెలిస్తే ఆర్సీబీకి పెద్ద నష్టమే ఉండదు, కానీ ఎంఐ మాత్రం ఫైనల్ ఆశలు మిగిల్చుకోగలుగుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. అయితే ఈ మ్యాచ్లో మీ ఫేవరెట్ ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.